హాయ్ వివర్స్, వెల్కమ్ టు బాపట్ల న్యూస్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మునగాకుతో కారం చేస్తున్నాను. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగకాయలో కంటే మునగాకులోనే ఎక్కువ ఫైబర్, కాల్షియం, ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మునగాకు తెచ్చుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు. ఎంత క్రిస్పీనెస్ వస్తే అలా పౌడర్ అయిపోతుంది. క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఆకు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దానిలోకి సరిపడంత కారానికి సరిపడంత మిరగాయలు, మీరు కారం ఎక్కువ తింటే మిర్చి ఎక్కువ లేదంటే తక్కువ వేసుకుని మిర్చి ఫ్రై చేసుకోవాలి. మిర్చి మనం వేపుకున్న వాటితో దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన కారం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకు తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంతవరకు చూసారు కదా. వెళ్తూ ప్లీజ్ లైక్ చేయండి. మునగాకు కారం మీలో ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి.